చార్ధామ్ యాత్రపై వార్ ఎఫెక్ట్ పడింది. చార్ధామ్ యాత్రను కేంద్రం నిలిపేసింది. హెలికాప్టర్ సేవలను నిలిపేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్రను నిలిపేస్తూ కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రస్తుతం చార్ధామ్ యాత్ర నిలిపేతకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఎందుకు అంటే కేవలం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలే కారణమా, ఇంకా వేరే ఇతర భద్రతా కారణాలు కూడా ఉన్నాయా? సతీష్, ఏదైతే చార్ధామ్ యాత్ర ఈ నెల 3వ తేదీన ప్రారంభమైనప్పటి నుంచి కూడా అనేక అడ్డంకులైతే వస్తున్న పరిస్థితి ఉంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇతర టూరిస్టు ప్లేస్లకు దాడి ముప్పు కొనసాగుతుంది అన్న ఒక ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు యాత్రికులకు సంబంధించిన పూర్తి బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోలీస్ పహారా మధ్యలోనే ఈ చార్ధామ్ యాత్రికులు అయితే దర్శనానికి వెళ్లి వస్తున్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. అయితే ఈ గత వారంలో ఏదైతే హెలికాప్టర్ కి సంబంధించిన ప్రమాదం చోటు చేసుకోవడము, అదేవిధంగా ఇప్పుడు పాక్ భారత్ మధ్యలో ఉన్న ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ కూడా నివారించేందుకు ముందస్తు చర్యలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చార్ధామ్ యాత్రను పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా చార్ధామ్ యాత్రికులను ఎవరిని కూడా అక్కడికి వెళ్లకుండా ఉండే విధంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది కూడా చార్ధామ్ యాత్రకు ఈ యొక్క వేసవి సెలవులు కావడంతో రిజిస్ట్రేషన్ చేసుకోవడము, అక్కడికి వెళ్లి వస్తూ ఉంటారు. అటువంటి నేపథ్యంలో చార్ధామ్ యాత్ర పూర్తిగా ముగిసివేయడము, దానికి సంబంధించిన ప్రకటన విడుదల అవ్వడంతో కేవలం ఇది ఒక సెక్యూరిటీలో భాగంగానే, ముందస్తు చర్యలో భాగంగానే ఈ యొక్క యాత్రను నిలిపివేస్తున్నట్టుగైతే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా చార్ధామ్ యాత్రను కొనసాగించకూడదు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవైపు మిసైల్స్, రాడర్స్, డ్రోన్లతోటి విరుచుకుపడుతున్న పాకిస్తాన్ కి ధీటైన సమాధానం చెప్తున్నప్పటికీ ఏ ఒక్క ప్రాణానికి కూడా నష్టం కలిగించకుండా పూర్తిగా వాళ్ళను సురక్షితంగా ఉంచే దిశగానే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగైతే మనం భావించవచ్చు. సతీష్, గోపి, ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే రక్షణ శాఖ సమావేశం తెల్లవారుజామున ఉంటుందన్నారు, అలాగే 10 గంటలకు ఉంటుందన్నారు. రక్షణ శాఖ మీడియా సమావేశం ఏ టైంకి ఉంది? ఏం ప్రకటించే అవకాశం ఉంది? రెండోది, పర్సనల్గా మీ యాంగిల్లో నేను అడుగుతున్నాను. ప్రస్తుతం మీరు కూడా టార్గెటెడ్ స్పేస్లోనే ఉన్నారు. ఆల్రెడీ ఢిల్లీ టార్గెట్గా పాకిస్తాన్ నిన్న దుశ్చర్యకు పాల్పడిపోయింది. మన భద్రతా దళాలు గట్టిగా తిప్పుకొట్టే. ప్రస్తుతం మీరు కానీ ఢిల్లీ ప్రజలు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సతీష్, ప్రస్తుతం ఢిల్లీ టార్గెట్ గా ఉండడం మాట వాస్తవమే. నిన్న రాత్రి, ఈ రోజు ఉదయం కూడా మిసైల్స్ ను ఢిల్లీ కేంద్రంగా కూడా పాకిస్తాన్ ప్రయోగించడం జరిగింది. వాటన్నిటిని కూడా పంజాబ్ బార్డర్ లోనే వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. అయితే అయినప్పటికీ ఢిల్లీ మొదటి నుంచి కూడా టార్గెట్ లో ఉంటుంది అనేది కూడా కేంద్ర నిఘా వర్గాలు మొదటి నుంచి కూడా అప్రమత్తం చేస్తున్న నేపథ్యంలో పోలీస్ పహారా మధ్యలో అయితే ప్రస్తుతం ఢిల్లీ క్షేమంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న కొన్ని సిస్టమ్స్ ఢిల్లీలోకి ఎటువంటి మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ రాకుండా వాటిని నిర్వీర్యం చేసే టెక్నాలజీ కూడా కొంత రక్షణ శాఖ ఏర్పాటు చేసినట్టుగైతే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దీంట్లో భాగంగానే ఢిల్లీ పైన ఏదైతే లక్ష్యాన్ని గురిపెట్టిన వెంటనే రాడర్ సిస్టమ్ అంతా కూడా అప్రమత్తం చేయడము, వాటిని మిసైల్స్ ని మార్గ మధ్యంలో ఢిల్లీకి 280 కిలోమీటర్ల దూరంలోనే వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. అయితే ఇటు పెట్రోలింగ్ వ్యవస్థను కూడా పూర్తిగా పెంచడం జరిగింది. పోలీస్ పహారా అయితే ఇంకా ఎక్కువగా చేశారు. పర్యాటకులు ఎక్కువగా ఉండే ఇండియా గేట్ కావచ్చు, ఇతర ప్రాంతాలన్నింటినీ కూడా కొంత పోలీసులు సాయంత్రం సమయంలో ఎవరిని కూడా అక్కడ ఉండనివ్వడం లేదు. వాళ్ళందరికీ కూడా కొంత అడ్వైజర్స్ ఇస్తే అక్కడ నుంచి పంపించి వేస్తున్నారు. ఒక ప్రాణం కూడా నష్టపోకూడదన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఇటువంటి చర్యలైతే చేపడుతున్నారు. ఢిల్లీ అంతా కూడా ప్రస్తుతానికి కొంత హై అలర్ట్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా అన్ని చర్యలైతే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. సతీష్, 1 by 1 నిర్ణయాలు జరిగిపోతున్నాయి కేంద్రంకి సంబంధించి. ఆల్రెడీ మనం చూసాం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత ప్రెస్టీజియస్ ఐపీఎల్ను కూడా కొద్ది రోజుల పాటు వాయిదా వేశారు. అలాగే కీలకమైన చార్ధామ్ యాత్ర ఇప్పటికే చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. యాత్రకు సంబంధించి చాలా భారీగా భక్తులు వెళ్లే చార్ధామ్ యాత్రను నిలిపేస్తూ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయం చాలా కీలక నిర్ణయంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అటు షెల్లింగ్ భారీగా జరుగుతుండడం, డ్రోన్లు ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఏ ఒక్క ప్రాణానికి నష్టం కలగకూడదు అన్న ఒక రకమైన ఎయిమ్తోనే ముందుకు వెళ్లాలని చాలా స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులకు, సిడిఎస్లకు చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఆ టార్గెట్గానే, ఆ దిశగానే
చార్ధామ్ యాత్రను నిలిపివేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన కీలకమైన బ్రేకింగ్ చూస్తున్నాం. అలాగే ప్రతి చోట కూడా అదే తరహాగా వాతావరణం కనిపిస్తుంది. కేంద్ర నిర్ణయాలు చూస్తుంటే ఏమైనా యుద్ధ ప్రకటన ఏమైనా ఉంటుందా, లేదంటే పాకిస్తాన్కు మరింత గట్టిగా మనం బుద్ధి చెప్పబోతున్నాం, ఇంకా ఎక్స్ట్రీమ్గా బుద్ధి చెప్పబోతున్నాం అన్న అనుమానాలు అయితే మనకి చాలా స్పష్టంగా కలుగుతున్నాయి. కీలకమైన ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కీలకమైన ఆపరేషన్ కగార్కి సంబంధించి కూడా నిలిపేస్తూ మొత్తం సిఆర్పిఎఫ్ బలగాలు వెనక్కి రావాలి, హెడ్ క్వార్టర్స్కు రిపోర్ట్ చేయాలని చెప్పారంటే అటు కేంద్రం ఆయత్తం అవుతోంది. అన్ని రకాల దళాలను సిఆర్పిఎఫ్, కోబ్రా, తర్వాత బిఎస్ఎఫ్, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో, స్టేట్ పోలీసు, స్టేట్ కమాండోలు, ఇట్లాగా ప్రతి ఒక్క విభాగాన్ని అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం నిన్న కూడా చూసాం, దాదాపు దేశవ్యాప్తంగా 30 పైగా రెజిమెంట్లు ఉంటే 17 రెజిమెంట్లను సెలెక్టివ్గా సిద్ధంగా ఉండాలని సూచించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా దేవాలయాలు, అలాగే భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రధానమైన విభాగాలు, అలాగే భారత దేశానికి సంబంధించి అటు ప్రధానంగా సైన్స్ రిలేటెడ్ కానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ కీలకమైన విభాగాలు, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కీలకమైన విభాగాలు, అలాగే దేశంలో మిగతా ప్రాంతాల్లో కేవలం ఉత్తరాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతాల్లో ప్రధానంగా విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ ఇలాంటి కీలకమైన కొన్ని నగరాల్లో భారత ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అలాగే సైన్స్కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అలాగే నేవీకి సంబంధించిన కీలకమైన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అలాగే భారత ఆర్థిక వ్యవస్థను, అలాగే భారత్కు సంబంధించిన వివిధ రంగాల పురోగతికి ఉపయోగపడే కీలకమైన అంశాలు ఉన్నాయి. అలాగే శ్రీహరికోట క్షిపణి కేంద్రం కానీ, ఇలా బాలాసోర్, ఒడిశాలో బాలాసోర్, ఇలాంటి కీలకమైన అన్ని ప్రాంతాల్లోనూ భారీగా సిఆర్పిఎఫ్, అలాగే దగ్గరలో అందుబాటులో ఉన్న రెజిమెంట్స్ నుంచి ఆర్మీ బలగాలు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సిటీస్ పరంగా చూసుకుంటే అటు రైల్వే స్టేషన్లు, దేవాలయాలు ప్రధానంగా టార్గెట్ అవ్వచ్చున్న నేపథ్యంలో అక్కడ కూడా హై అలర్ట్ ప్రకటించిన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇందాక మనం చూసాం, డిబేట్లో మేజర్ కృష్ణారెడ్డి ఒక ప్రకటన చేశారు. ఈరోజు యుద్ధం ప్రకటించే ఛాన్సెస్ కూడా లేకపోలేదు అని. ఒకవైపు మనల్ని బెదిరిస్తూనే, మన వైపు కొంత దాడి చేస్తూనే మాత్రం పాకిస్తాన్ తన నిస్సహాయ స్థితిని చాటుకుంటోంది. మధ్యవర్తిత్వం వహించాలని అమెరికాని, మిగతా దేశాలను అడుక్కుంటున్న పరిస్థితి, అంటే ఒక రకంగా బ్యాక్ చేసుకుంటున్న పరిస్థితి ఉందంటే, ఒక రకంగా పాకిస్తాన్ డిఫెన్స్లో ఉంది. ఏదో మేము కూడా అలైవ్గా ఉన్నామని చూపించడానికి ఈ తరహా దాడులను కొంత తీవ్రతను పెంచిందన్నది అటు రక్షణ రంగ నిపుణులు చెప్తున్న మాటగా మనకి కనిపిస్తోంది. అలాగే అక్కడ చమురు సంక్షోభం కూడా బయలుదేరింది. పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో పెట్రోల్ బంకులను మూసివేస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఎయిర్ బేస్లను మనం అటాక్ చేయటం కీలకమైన, అంటే పాకిస్తాన్ వాణిజ్యానికి ఆయువు పట్టు లాంటి కరాచీ పోర్టు పైన మనం దాడి చేసిన తర్వాత కూడా బాగా ఇబ్బంది పడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది.